హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్నారు. శృతి హాసన్ ఇటీవల తన ప్రియుడు శాంతను హజరికాకు బ్రేకప్ చెప్పింది. కారణాలు తెలియవు కానీ తాము విడిపోయామని ఈ జంట ప్రకటించారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని శృతి హాసన్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను కొద్ది రోజులుగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మరియు ఎండోమెట్రియోసిస్ తో తాను బాధపడుతున్నట్లుగా శృతి హాసన్ వెల్లడించారు. మొదటి పీరియడ్ నుంచే ఆ సమస్యతో పోరాడుతున్నాను. ఆ బాధను నేను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నాను. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయలతో చిత్రాలు చేస్తున్న డైరెక్టర్స్ కు నాకు పీరియడ్ సమస్య ఉందని చెప్పి మరో రోజు షూట్ పెట్టుకోమని చెప్పలేక బాధ భరించి సినిమాలు చేశాను. తనకు ఉన్న సమస్య వల్ల షూటింగ్లోనూ ఇబ్బందులు తలెత్తాయని, కానీ బాధను భరిస్తూనే తాను షూటింగ్లకు వెళ్లేదానని శృతి హాసన్ తెలిపారు. అయితే శృతి హాసన్ కు ఉన్న వ్యాధిపై నిపుణులు స్పందిస్తూ PCOS ఉన్న మహిళలకు పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉండదంటున్నారు. దీంతో శృతి హాసన్ కు పెళ్లైనప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే 2023లో ఆమె ఖాతాలో 4 హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి, నానితో హాయ్ నాన్న సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించింది. తాజాగా ప్రభాస్ తో నటించిన సలార్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో గత ఏడాది శృతి హాసన్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో సలార్ 2 తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్.